హాయ్ ఫుడీస్. మొరింగా చపాతీ విత్ బొంబాయి చట్నీ. మొరింగా అంటే ఏం కాదండి. మునగాకు. మునగాకు ఒక 2 గుప్పులు తీసుకొని బాగా కడిగి స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పసర వాసన పోయేలాగా ఇది కొంచెం ఫ్రై చేసుకుందామండి. దగ్గర చేసుకుంటే పసర వాసన రాదండి. లేదంటే డైరెక్ట్ వేసుకుంటే మునగాకు పసర వాసన కింద వస్తుంది. ఒక హాఫ్ కిలో చపాతీ పిండిలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకులు దాంట్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మునగాకు బాగా కలుపుకుందామండి. దగ్గర అయిపోద్ది కదా! అందుకని ఫింగర్స్ తోటి అట్లా అట్లా డిప్ చేస్తూ ఉంటే అవి సెపరేట్ అవుతాయి. అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి టైట్‌గా. బాగా టైట్ అయిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుందాం దాన్ని. అలా చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చపాతీలు చేసుకుందాం. అలా పౌడర్ జల్లి చపాతీ గరిటెతో మెత్తగా నొక్కి దాంట్లో ఆయిల్ అప్లై చేసి డబుల్ స్టెప్ వేసి మళ్ళీ చపాతీ కాల్చుకుందాం. నొక్కుందాం ఫస్టు. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాని మీద చపాతీ కాల్చుకుందాం. లైట్‌గా ఘీ యేసుకుంటే మంచి ఫ్లేవరబుల్‌గా ఉంటదండి. టేస్ట్ అదిరిపోద్దండి. మునగాకు పప్పులోనే కాదండి, ఇట్లా కూడా యేసుకోండి. ఇలాగ మార్నింగ్ టిఫిన్‌లో మంచి హై ప్రోటీన్స్ అయి ఉంటాయి కాబట్టి మునగాకు చాలా మంచిది. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని బాగా ఏగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి దాంట్లో వేసుకుందాం. ఆయిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది దగ్గర పడ్డాక ఒక హాఫ్ టమాటో, ఒక పచ్చిమిర్చి వేసుకొని మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి వాటర్‌లో కలుపుకొని అది దీంట్లో వేసేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వాటర్‌లో కలుపుకొని వేసేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు, పైన కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర జల్లించుకుందాం. రెడీ అండి చట్నీ. ఇప్పుడు వేడి వేడి చపాతీల్లోకి వేడి వేడి